అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజనరీ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు నలుగురు బిడ్డలను కనండి, మూడవ బిడ్డకు నాలుగవ బిడ్డకు ఒక్కొక్కరికి 30,000 ఇస్తాను అంటున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 30,000 రూపాయలు ఒక బిడ్డ నార్మల్ డెలివరీ అయినా కూడా ఆ బిడ్డ పోషణకు 6 నెలల పసికందు వరకే సరిపోతుందేమో నాకు తెలిసి, వాళ్ళ ఆరోగ్యం బాగుంటే. మిగతా తను చిన్న పసిబిడ్డ నుంచి సిటిజన్ అయ్యే వరకు బాధ్యత ఎవరు వహిస్తారు? ఆ పిల్లల బాధ్యత బాగోగులు ఎవరు వహిస్తారు? ప్రభుత్వం ఇప్పుడు ఏమైతే చెప్పిందో నలుగురు పిల్లలను కనమని, అదే ప్రభుత్వం పూర్తి బాధ్యత మేము వహిస్తాము అని మీరు మాకు ఒక మాట ఇస్తారా? ఎందుకంటే మాతృత్వం అనేది సృష్టి ధర్మం. ఇంతకు ముందేమో ఒకరినే కనండి అని చెప్పింది మీరే, ఇద్దరిని లేక ఒక్కరిని కనండి అని. ఇప్పుడు మళ్ళీ నలుగురు పిల్లలను కనండి అంటున్నారు. మీరేం చెప్తున్నారో మీకు అర్థమవుతుందా? ముఖ్యంగా మీరిచ్చిన హామీలు సార్, చంద్రబాబు నాయుడు గారు మీరిచ్చిన సూపర్ 6 హామీలు ఏ ఒక్కటన్నా పూర్తి చేశారా? ఏ ఇంట్లో ఉన్నా పూర్తిగా మీరిచ్చిన పథకాలు అందుతున్నాయా? ఆడబిడ్డ నీదే అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడవారు ఉంటే ప్రతి ఒక్కరికి నెలకు 1,500 చొప్పున ఇస్తామన్నారు. గాలికి వదిలేశారు. ఫ్రీ బస్ అన్నారు. కొన్ని బస్సులు పెట్టారు, కొన్ని బస్సులు పెట్టలేదు. బస్సుల్లో కొట్టుకుంటున్నారు. కొత్త బస్సులు తెస్తామన్నారు, తేలేదు. ఫ్రీ బస్సు తూతు మంత్రంగా చేసి వదిలేశారు. అదేవిధంగా తల్లికి వందనం, జగనన్న అమ్మఒడి ఇస్తా అంటే దాన్ని తల్లికి వందనంగా మార్చారు. మీరు కనీసం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటే, ఈనాడు సగం మందికి కూడా, ఎన్ని లక్షల మంది ఉంటే వాళ్ళల్లో సగం మందికి కూడా మీరు తల్లికి వందనం అందజేయలేకపోయినారు. దాంట్లో ఫెయిల్యూర్. మీరు లోకేష్ గారి మనసు నుంచి, ఆత్మ నుంచి పుట్టిన పథకం ఏదైతే ఉందో, ఎవరైతే చదువుకొని ఉద్యోగం లేకుండా ఉన్న నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అది మచ్చుకైనా లేదు. మీరు ఇచ్చిన సూపర్ 6లో ప్రతి ఒక్కటి ఫెయిల్యూర్ సార్. అవి కంప్లీట్ చేయండి. ఆడవాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు? ఎంతసేపు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఏదో ఒక విషయం తీసుకొస్తారు, దాన్ని ముందు పెట్టుకొని మాట్లాడతారు. మీరు ఒకవేళ నిజంగానే నలుగురు పిల్లలను కనాలి అంటే, ఈనాడు రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని నమ్మి ఓటు వేసినారని మీరు చెప్తున్నారు కదా. అదేవిధంగా ఈనాడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా, మహిళలందరికీ కూడా నమ్మకం కలగాలి అంటే, మీ ఇంటి నుంచి, మీ కుటుంబాల నుంచి, మీ పార్టీల నుంచి, మీ కూటమిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా, అవకాశం ఉన్న వాళ్ళంతా ఈ నలుగురు పిల్లలను కనడం మీరు బాధ్యతగా తీసుకొని మీరు ఆచరించండి. తర్వాత ఖచ్చితంగా ప్రజలు ఆచరిస్తారని చెప్పి, మహిళలు ఆచరిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు అది మంచి కార్యక్రమం అనుకుంటున్నారు కాబట్టి మీ ఇంటి నుంచే మొదలు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే మహిళల పైన దాడులు, హత్యాయత్నాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోతున్నాయి. నిన్న పాయకరావుపేటలో ఏం జరిగిందండి? ఏం చేస్తోంది ప్రభుత్వం? అమ్మా హోంమంత్రి గారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఎంతసేపు జగనన్నను తిట్టడము, వైఎస్ఆర్ పార్టీని మాట్లాడడం కాదమ్మా. ప్రజల రక్షణ కోసం మిమ్మల్ని హోమ్ మినిస్టర్ గా నియమించారు. ఏనాడైనా మీరు ఒక్క రోజైనా మీరు ఆ ఉద్యోగం చేశారని మిమ్మల్ని అడుగుతున్నాం. ఈనాడు ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతా ఉంది. అదేవిధంగా బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో 2, 3 ప్రతి ఇంటి ముందుకు, లాస్ట్ కు ఇప్పుడు అమెజాన్, జొమాటోలో ఏ విధంగా డోర్ డెలివరీ చేస్తున్నారు, ఆ విధంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. చూడండి, ప్రజలు నాశనం అయిపోతున్నారు, ప్రజల బతుకులు చింద్రం అయిపోతున్నాయి. మీరు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. వెంటనే మీరైతే వీటి మీద స్పందించాలి. హోమ్ మినిస్టర్ గారు, నిన్న జరిగిన ఘటన, ప్రతిరోజు ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి, బాలికల మీద, మహిళల మీద ఎన్ని అత్యాయత్నాలు జరుగుతున్నాయి, దాని మీద స్పందించడం లేదు. నలుగురు బిడ్డలంట. ఈ వద్దు నాయన, ఫస్ట్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టండి. గంజాయి మత్తులో యువత నాశనం అయిపోతుంది. గంజాయి మీద దృష్టి పెట్టండి. మీరు ఏం చేస్తున్నారని, ఏ పరిపాలన సాగిస్తున్నారని ప్రజలందరికీ విసిగి వేసారిపోయినారు మీ ప్రభుత్వంలో. దయచేసి హోమ్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఆయన
పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియజేస్తున్నాం, ఒక్క రాత్రి ఒక 2 బజార్లు తిరగండి, ఎంతమంది యువత గంజాయి మత్తులో తుల్లుతూ తూగుతున్నారో. దయచేసి వాటి మీద దృష్టి పెట్టండి. కానీ నలుగురు పిల్లలను కనాలంట, నలుగురు పిల్లలకు మీరు షెల్టర్ ఇస్తారా? వాళ్ళ విద్యా బుద్ధులు మీరు నేర్పిస్తారా? దయచేసి ఇట్లాంటి మాటలు మానేసి రాష్ట్రంలో మంచి పరిపాలన ఇవ్వడానికి, ప్రజలకు సుభిక్షమైన పరిపాలన ఇవ్వాలని చెప్పి మీకు మరీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.